జ్యోతిలక్ష్మి తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకంటే అయ్యో అదంతా హిట్ అయినా జ్యోతిలక్ష్మిలో మీ క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. ఓకే, అజయ్ ఘోష్ ఒక పర్సన్ ఉన్నాడు, మంచి ఆర్టిస్టు, క్యారెక్టర్ ఇస్తే దుమ్ము రేపగలడు అనేది ప్రూవ్ అయిపోయింది. కానీ ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. అదే ఓ సంవత్సరం దాకా గ్యాప్. అక్కడ మా పూరి సార్ అయితే ఏమయ్య ఘోష్ నాగబాబు గారు ఇప్పటికి కనిపించారు, మంచి ఆర్టిస్ట్ని తెచ్చావురా అని అన్నారని చాలా విడకపోయేది. ప్రకాష్ రాజు గారు ఒప్పుకున్నారా నిన్ను, వీళ్ళందరూ చెబుతుంటే నాకు ఛాతీని తెడలిపోయిపోయింది. అమ్మ మనం బండి ఎక్కేసాము, సంవత్సరాల దాకా సినిమాలు లేవు, కొండలు డెంకిలు గుట్టేయి, రెంట్ కట్టుకునే లేకుండా ఉండేది, దొంగతనంగా తిరిగేవాడిని, ఇంటికాడ నుంచి ఫోన్లు, మళ్ళీ ఇక్కడ పనికి వెళ్ళటం, పెయింట్ పనికి వెళ్ళటం, ఆయన నరకం చెప్పేది కదా అసలు. అమ్మ ఇదేంటి రాని అమ్మ ఇట్లా అని చెప్పేసి మళ్ళీ సీరియల్ చేసుకుంటామని వెళ్దాం ఉంటాను, వాళ్ళు రానీరు, సినిమాకి ఎక్కావు నువ్వు, ఇంకా వచ్చేది ఏంటి, వెనక రావడం, నువ్వు ఒక్కడే చావు అని అంటారు. ఆ టైంలో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడు, టైం పట్టింది, ఇక్కడి నుంచి నీకు కథలు రాస్తారు, ఓకే, నిన్ను ఇప్పుడు దాకా ఉన్నాయి కాదు, ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా కూడా మంచి మంచి టెక్నీషియన్స్ వస్తున్నారు, వాళ్ళందరికీ నువ్వు కనపడతావు ఘోష్, ఏం పర్లేదని చెప్పేసి అట్లా అక్కడి నుంచి మొత్తం ఇదేందనమాట. రైట్. రంగస్థలం ఎక్స్పీరియన్స్ ఏంటి మీది? అది ఇంకొక టర్నింగ్ పాయింట్ పెద్దది. అవునవునవును, అది అసలు ఏంటో, అసలు ఆ సుకుమార్ గారి సినిమాలు అంటేనే అసలు అంటే సుకుమార్ గారికి ఒక క్యారెక్టర్ని అనుకుంటే దేంట్లో రాజపడి, ఆయన లెక్కల మాస్టర్ కదా, ఆన్సర్ అనేది లెక్క కడితే కరెక్ట్గా రావాలా, ఎట్ట కూడా సర్దుకోవడానికి లేదుగా, ఆ పర్సంటేజ్లు కానీ ఆ ఈ కానీ ఉంటే లెక్క ఉంటుంది. అటువంటి క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత నాలాంటి ఆర్టిస్టులను చూసిన తర్వాత అమ్మని అమ్మ చేత ఇంకా చేయించుకోవచ్చు. ఆ 4-5 సార్లు స్క్రిప్ట్ రాసుకున్నా కానీ, లొకేషన్కి వచ్చేసి మళ్ళీ డైలాగులు మార్చుకుంటున్నా కానీ, ఈ సిచ్యువేషన్ మీరైతే ఎట్లా చెబుతారంటాడు ఆర్టిస్టులని, అట్లా చెప్పగలిగిన వాళ్ళని పెట్టుకుంటాడు. రైట్, మీరు చెప్పండి సార్ నేను చెప్పేస్తానంటే దొబ్బదు అక్కడ, దాంట్లో ఇన్వాల్వ్ కావగలగాల. చూసిన తర్వాత ఎట్లా చెప్పగలుగుతారు చెప్పండి అని అంటే, అప్పుడు మనం అట్లాంటి క్యారెక్టర్లు మనకు సమాజం తెలిసి ఉండాలి. ఎడిదిరిగి మనం గాలివడం కాబట్టి, అట్లాంటి వాళ్ళు అందరం కాసి వడపూసాం కాబట్టి, అటువంటి వాళ్ళు అందరూ తెలుసు కాబట్టి, అది చెబుతుంటే ఇది బాగుంది సినిమా, ఈ డైలాగ్ ఇలా అంటే అంత దీనికి చూసుకుంటాడు. అట్లాంటి అనుభవాలు చాలా ఉండేయండి. అయితే ఆ టైంలోనే ఫైట్లోనే కొంచెం ఈ కాలు లెగ్మెంట్ అయిపోవడం, మన రామ్ చరణ్ గారు అక్కడికి పంపించడం, అపోలోకి పంపించడం, 4 నెలలు బెడ్ రెస్ట్. ఓకే, ఒక ఆయనతో ప్రయాణం అంటే ఒక అద్భుతం అండి. ఆయన దగ్గర ఉండే టీం కూడా అట్లాంటి టీం అండి, మామూలు టీం కదండి అసలు. ఆ టీము ఇప్పుడు పుష్పకి అయితే చాలామంది రేసులు, ప్రవీణ్ అనేవాడు కానీ, తోటసీను, చాలామంది అసలు వాళ్ళందరూ కూడా అదొక పుస్తకం రాసుకోవచ్చు అంత. పుష్ప మారేడుమిల్లి అడవిలోనే తీసినట్టున్నారు కదా, కోవిడ్ టైం. అవును, సో ఆ టైంలో మీ హెల్త్ పాడవడం, అయ్యో అదొక విచిత్రం. అదే చదువుతుండే నా జీవితానికే జరుగుతాయా ఇట్లాంటివి అన్నీ అనిపిస్తుంది. అసలు రాను నేను, నాకు వద్దనే వద్దంటే అప్పుడు ఆయన ఫోన్ చేసి ఆయన మాట్లాడిన తీరు, నాకు ఇచ్చిన భరోసా, ఆయన మాటల్లో ఒక రకమైన నన్ను అప్పుడు దాకా భయంతో అనారోగ్యంతో ఉన్న నేను వచ్చేస్తున్నానండి అని వచ్చేసి వెళ్ళిపోయాను షూటింగ్కి. అప్పుడు కూడా నేను ఏమో ఎట్లా జరిగిద్దేమో అని చెప్పేసి కారు మాట్లాడుకొని వెళ్ళి 2-3 కుర్రోళ్ళని తీసుకుని వెళ్ళిపోయేవాడిని. ఒకవేళ చచ్చిపోతే బాడీ తీసుకురావడానికి. అంత వీక్లో ఉన్నాను, అంత దీంట్లో ఉన్నాను అనమాట. అట్లాంటి టైంలో నా చేత చేయించాడండి, నా జీవితాన్ని అట్లా టర్న్ చేశాడు అంతే ఆయన. ఆ రోజు అయిపోయింది, ఇక నాకు లేదు, మన చాప్టర్ అయిపోయింది, సినిమాల్లో గినిమాల్లో అనారోగ్యం పీడితులు మేము. ఎందుకు అంత డల్ అయిపోయారు అంటే స్టంట్ పడింది దాని మీద కోవిడ్ వచ్చింది. ఓకే, కోవిడ్ వచ్చింది, అది కొంచెం బాగా ఇబ్బంది పెట్టేసింది. సో వేటపాలెంలో ఇంటికి లిమిట్ అయిపోయాను. ఇక అయిపోయింది మన పరిస్థితి. అందరు కూడా అదే అనుకున్నారు, అయిపోయాడు అజయ్ ఘోష్ గారు అని. దాంట్లోంచి బయటపడేసినాడు సుకుమార్. అందుకే నేను నా జీవితంలో ఇంతమంది డైరెక్టర్లో కానీ సుకుమార్ గారికి ఏంటంటే అది నా పట్ల ఒక దాన్ని ఏమంటారో తెలియదు, ఏ పదం ఆడాలో కూడా తెలియదు. నన్ను ఒక అవధూత అనుకుంటే నేను నా జీవితానికి ఆయన అట్లా నన్ను చేసి నిలబెట్టాడు. అసలు ఏందా భయ నీకు, అసలు అర్ధరాత్రి పూట 3:30 టైంలో మామిడి తోటలో తినేది పార్టీ సీన్ చేస్తుంటే వణికిపోయేవాడు తెలుసు, అందరూ వణికిపోయేవాడు. ఇంత చలి దీంట్లో కొంపట్లు పెట్టి, నాకైతే స్పెషల్ టెంట్ వేసి చెర్రీ గారు
దాంట్లో కుంపట్లు పెట్టి అక్కడ పెట్టేవాడు. షాట్ అనగానే పోయేవాళ్ళం, పోయేసి వణుకుతానే అట్లా ఉండేవాళ్ళం. యాక్షన్ అనగానే ఎక్కడికి పోయేదో పోయేది. ఆ మనిషి యాక్షన్ అనటంతోనే ఆ ఇది పోయి ఆ క్యారెక్టర్ చేస్తుంటే అంటే మనకి మనుషుల ప్రవర్తనలు ఏమని తెలుసు ఎవడు చేస్తుంటే ఇది కదా అంటూ వచ్చేవాడు. ఆ స్టార్ట్ అయిపోవటం మళ్ళా వణికిపోయేవాడు అనమాట. అట్లా నన్ను చేయలేనంటే పంపించేసేవాడు, మళ్ళా పిలిపించేవాడు. అట్లా పుష్ప అనేది ఒక కొండారెడ్డి